సీతమ్మ ఒక్క మాట హనుమంతుడి హృదయాన్నే కంపించింది. లంక దహనం తర్వాత హనుమంతుడు మళ్ళీ అశోకవాటికలోకొచ్చాడు. సీతమ్మ ఒంటరిగా కూర్చుంది. కాని ఆమె కళ్లలో భయం కాదు, అపారమైన ధైర్యం. హనుమంతుడు మంతుడు మృదువుగా నమస్కరించి అన్నాడు, అమ్మా, రాముడి దగ్గరకు ఇప్పుడే రావచ్చు. సీతమ్మ కన్నీటి స్వరంతో చెప్పింది, ధర్మం నన్ను అనుమతించదు. రాముడే వచ్చి నన్ను రక్షించాలి. హనుమంతుడు ఆమె మాట విని ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. అంత పవిత్రమైన ధర్మాన్ని చూసి తలవంచి నమస్కరించాడు. అమ్మా, మీ బాధ, మీ ఆశ, మీ ధైర్యం అన్నీ రాముడి చెప్తాను. సీతమ్మ తన చీరలోని ఒక చిన్న భాగాన్ని చింపి హనుమంతుడి చేతిలో పెట్టింది. అది కన్నీటి గుర్తు కాదు, ఆశ యొక్క చిరస్మరణ. హనుమంతుడు దాన్ని గుండెపై ఉంచి అన్నాడు, అమ్మా, ఈసారికి ఖచ్చితంగా రాముణ్ణి తీసుకొస్తాను. మీ కన్నీళ్లకు ఇవాల్టే చివరి. ఈ వాగ్దానం, ఈ భావోద్వేగం సుందరకాండలో అత్యంత పవిత్రమైన క్షణం. ఈ భాగం హృదయాన్ని తాకితే లైక్ చేయండి, సేవ్ చేసుకోండి. పార్ట్ 9 కోసం ఫాలో అవ్వండి. జై బజరంగబలి.